సార్ మీ పేరు? నా పేరు రామలింగాచార్యులు అండి. సార్ ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్ళు దాటిపోయింది, దాదాపు ఇంకా 2 ఏళ్ళు దాటే రేపు ఏప్రిల్ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా మీరు చూసిన పరిపాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అయినాయి అని అంటారు మీరు? మరి హామీలు విషయంలోకి వస్తే పక్కన పెట్టండి. కడుపు నిండకపోయినా సరే ప్రశాంతంగా నిద్రపోతున్నామండి. గాలి మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాం. అంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నా అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఏమన్నా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, మా నాయకులు అన్యాయం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, పరిపాలన సరిగ్గా లేదు, మాకు ఇస్తే మేము అధికారంలోకి వస్తే మేమే పరిపాలన బాగా చేస్తామని చెప్పి వాళ్ళు ఈ మాట్లాడుతున్నారు. నాయకులను అరెస్ట్ చేస్తే ప్రశాంతత లేనట్ట, లాండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్ట. టోటల్గా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పిందండి. లాండ్ ఆర్డర్ చాలా బాగుంది. అంటే పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా కనెక్టివిటీ అనేది ఉండాలా? ఆ దిశగా ఈ గవర్నమెంట్ అన్నది చేస్తుందంటారా? తప్పనిసరిగా చేస్తుంది. అలాగే చేస్తుంది కాబట్టి ఈ 24 నెలలు కూడా మనం రేపు ఏప్రిల్కి 24 నెలలు అవుతుంది. ఈ 24 నెలలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా ఆశతో ఉన్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మనం ఏమైతే రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నామో ఆ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆ దిశలో ఆయన వర్క్ చేసుకెళ్తున్నారు. ఈ వయసులో కూడా ఆయన అంత ఇదిగా ఒక చేతికి కంకణం కట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి ధ్యేయంగా జీరో లెవెల్కి వచ్చి అండర్కి వచ్చి ఈ వర్క్ చేస్తున్నారంటే నిజంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ఇవ్వకపోయినా పూర్ణాయుష్ని కలగజేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఈ మాట అంటున్నారు కానీ వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, అప్పులు రాష్ట్రంగా మిగులుస్తున్నారు, ఎవరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం ఉంది, పరిస్థితి రోజు రోజుకి అప్పులు పెరిగిపోతాయి, మేము ఉన్న టైంలో అప్పులు చేయలేదు, ఈ గవర్నమెంట్ అప్పులు చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాను. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్, ప్రతి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత అప్పు చేయాలి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అప్పు కిందే ఉంది. కానీ అప్పు ఉన్నప్పటికీ అభివృద్ధి పాలన నడుస్తుంది కాబట్టి మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలండి. అంటే ఇక్కడ చూసుకుంటే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడం గొప్ప అంటారా, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పక్కన అప్పులు తెచ్చిన నాటికి ఇన్వెస్ట్మెంట్ కింద రూపంలో మార్చి కంటిన్యూ ప్రాసెస్ చేయాలంటారు అభివృద్ధి కోసం? ఏది మంచిది అంటారు? ఈ సంక్షేమ పథకాలని కొన్ని తగ్గిస్తే బాగుండేది. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం కొద్దిగా అప్పుల పాలవుతుంది బట్ కానీ ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు లేకపోతే సంక్షేమ పథకం ఎవరైతే ఇస్తున్నారో అటువైపే మొగ్గు చూపిస్తున్నారో రాష్ట్ర ప్రజలు అనగా మేము మారాలి. సంక్షేమ పథకాలకు దూరంగా ఉందాం, మాకొద్దు ఈ సంక్షేమ పథకాలు. అంటే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి ముద్దు. అంటే ఇక్కడ మీరు ఆ మాట అంటున్నారు కానీ రాష్ట్రంలో దాదాపు చాలా మంది ప్రజలు మాకు రావట్లేదు, జగన్ ఉన్నప్పుడే మాకు వచ్చినాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెబుతారు? మీరు ఏమైనా వద్దని చెబుతున్నారు, మరి అలాంటి వాళ్ళకి ఏం చెబుతారు? అందరికీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఏమండి, నిన్న 1వ తారీఖు ఆదివారం వచ్చింది, 28వ తారీఖే అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చారు. జీతాలు లేకపోయినా జీతాలు మాకు 1వ తారీఖున ఇచ్చేసారు. కానీ ఈ పెన్షన్ మాత్రం 28వ తారీఖు అందరికీ కూడా తీసుకెళ్ళి ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ మోసం చేశాడంట కదా, మీకు ఇంతమట్టుకి డిఏలు ఇవ్వట్లేదంట, ₹1 కూడా పెంచలేదంట కదా. ఆయన ఉన్న టైంలో టయానికి టెన్షన్గా ఇచ్చేసాడంట కదా. కాదండి, బియ్యం మొన్న ఒక డిఏ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితి మేము ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మేము ఆయన మేము ప్రెజర్ చేయట్లేదు. బట్ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకుని నేనే చేస్తాను, మీరు తొందరపడద్దు, నేను చేస్తానని చెప్పి చాలా సౌమ్యంగా, అంత సౌమ్యుడు ఈవేళ లేరండి. అంటే గతంలో మీరు ఈ మాట అంటున్నారు కానీ మీకు ఆయన యాక్సెస్ అసలు దొరికింది, గతంలో దొరికింది, ఇప్పుడు దొరుకుతుంది అంటారు? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానికి ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కానీ ఈవేళ వితౌట్ అపాయింట్మెంట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా అసోసియేషన్ వాళ్ళందరూ వితౌట్ అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్తున్నారండి. ఇంతకుముందు అసలు లేదు. అసలు ఎందుకు లేదంటారు? అంతకుముందు లేదండి. అంతకుముదు గవర్నమెంట్లో ఉచ్చబడిపోయింది అందరికీ కూడా. ఎందుకు ఆ భయం ఎందుకు అంటారు? ఏదో పర్సనల్లో ఉంటాయి కదా సార్, దానివల్ల. అంటే మరి ఆయన టైంలోనే అంత బాగుంది, ఈ టైంలో లేదని చెప్పి వాళ్ళు పదే చెబుతూ ఉన్నారు కదా. కాదు సార్, ఎంప్లాయీస్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే బాగుందండి, సత్యం. అంటే ఈయన మోసం చేసాడా? మీకు వచ్చిన తర్వాత ఇస్తాన పథకాలు ఏమకుండా, ఇస్తాన టీఏలు ఏమకుండా ఆపాడంటారా, లేకపోతే మెల్లమెల్లగా చేస్తారని వాగ్దానం ఇచ్చారంటారా? సార్, ఈయన మోసం ఏం చేయలేదు. ఆర్థిక పరిస్థితిని బట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి నేనే ఏర్పాటు చేస్తాను, మిమ్మల్ని అందరికీ కూడా నేను అన్యాయం చేయనని చెప్పి ఆయన చెప్పిన మాట మాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఆయన చేస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే మరి మీరు ఈ మాట చెప్తున్నారు, రాష్ట్రంలో
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వాలని మీరు చెప్తా కొన్ని పథకాలు తీసారని సుప్రీంకోర్టు సాక్షాత్తు చెబుతా ఉంది. అసలు పథకాలు ఉచిత పథకాలు ఆపేయండి అని చెప్పి చెబుతోంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గ్రాడ్యువల్ గా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టి గ్రాడ్యువల్ గా తగ్గించడం బాగుంటుంది కానండి. ఉమ్. ఒకసారి ఆ టెంపరేచర్ తగ్గిస్తే కనుక ఇబ్బంది పడతారు. అంటే దానివల్ల నష్టం ఏంటంటారు? ఇప్పుడు అధిక భారం లేకుండా మనకి ఏదైతే ట్యాక్సులు పెరగకుండా ఉంటే మనకి లాభమే, కానీ నష్టం ఏంటో వస్తుంది అంటారు. కొంతమంది బిలో పావర్టీ వాళ్ళకి కంపల్సరీ సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళకి అందాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. సరే, అలాగే చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఏం తెచ్చారంటారు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు వాళ్ళ శాఖకి సంబంధించి ఏ పనులు వాళ్ళు చేస్తున్నారంటారు? వాళ్ళకి శక్తి కంటే మించి గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ వస్తున్నారండి. మన రాష్ట్ర అభివృద్ధి ఇంకొక 2 సంవత్సరాలు చూడండి, గట్టిగా ఒక 2027 కల్లా చూడండి. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ గవర్నమెంట్ వాగ్దానం ఇచ్చిన పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ, ఒక పక్కన కంపెనీలు తీసుకురావడం కానీ, ఈ 3 ప్రాంతాల అభివృద్ధి ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టక ఏ కంపెనీ కూడా ముందుకు రావాలి గత ప్రభుత్వంలో. ఈవేళ ఎందుకు రాలేకపోయింది అంటారు? గతానికి ఇప్పటికి ఏం తేడా ఉందంటారు? గవర్నమెంట్ మీద నమ్మకం లేక, పాత గవర్నమెంట్ మీద నమ్మకం లేక. ఇంతకు ముందు పాత విజన్లో చంద్రబాబు గారు హైదరాబాద్ డెవలప్ చేయడం అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా వచ్చే కంపెనీస్ దాన్ని బేస్ చేసుకుని డెఫినెట్గా చంద్రబాబు గారు చేస్తాడని ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కంపెనీస్ అన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. మరి పాత గవర్నమెంట్లో ఏం చేయలేదు కదా. పోలవరం ప్రాజెక్టు కంపల్సరీ 2027 కల్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్న పద్ధతిలో కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయడం ఖాయం, నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఆ మాట అంటున్నారు. మరి గతంలో మేమే చేసాం అభివృద్ధి, మేమే కట్టాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంచిత్ కూడా కదలలేదు అని చెప్పి మీరు అభివృద్ధి చేశారు, మీరు బాగా చేశారు, ప్రజలందరూ నమ్మకాన్ని పొందారు. గవర్నమెంట్ ఎందుకు రాలేదు సార్? వై నాట్ 175 ఎందుకు రాలేదు? వై నాట్ 175? ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు మేమే కట్టాం. లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా తొంగలో ఎక్కాడు చంద్రబాబు నాయుడు. ఇటు ఆయన శిష్యుడితో కలిసి రాయలసీమని ఎడారి చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది తప్పండి, పొరపాటు. మరి అలాగే చూసుకుంటే ఒక పక్క తిరుపతి రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. దాని మీద కమిటీ చేశారు. కమిటీ చేసిన దాన్ని కూడా వాళ్ళు తప్పు పడతా ఉన్నారు. దాన్ని ఎలా దొరుకుతుంటారు? తిరుపతి వెంకన్నతో పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సర్వమంగళం అందుకునే 11 ఆయన నామం పెట్టాడు. ఆయనకి నామం పెడదాం వీళ్ళు అనుకున్నారు, ఆయన వీళ్ళకి నామం పెట్టారు. అంటే వీళ్ళ టైంలో జరిగిందని వాళ్ళు పదే మరి చెప్తా ఉన్నారు కదా. అది గత ప్రభుత్వంలోనే జరిగిందండి. మరి ఇప్పుడున్న చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద కూడా కొన్ని అభియోగాలు వీళ్ళు పెట్టారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? నిజంగానే ఆయన చేసాడు అంటారా? అలాంటి వ్యక్తి అంటారు సార్? రాజుగారి పల్లకి వెళ్తుంటే చాలామంది వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. అందరికీ నచ్చాలని లేదుగా. ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకున్న ప్రకారం టార్గెట్ రీచ్ అవుతుంది అంటారు? ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి డౌట్ అసలు. ఎందుకంటే అంత కరాఖండిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంతకుముందు ప్రభుత్వంలో చూసాం కాబట్టి. అంతకుముందు మీరు అన్నం పెడతానంటే అన్నం పెట్టాడు ఆయన, లడ్డు పెడతానంటే లడ్డు పెట్టాడు. ఇవాళ అంతే. దానికి ఇది తేడా ఏం లేదంటారా? ఏం లేదు. ఏమి ఇస్తా అని చెప్పాడు అది కంపల్సరీ నెరవేర్చి తీరుస్తారు.